యుద్ధం అంటే మనందరికీ గుర్తుంచేది ట్యాంక్స్, గన్స్, ప్లేన్స్. కానీ ఇప్పుడు యుద్ధంని కంట్రోల్ చేస్తున్నవి డ్రోన్స్. పైలట్ లేకుండా ఫ్లైట్ని కూడా అటాక్ చేయగలవు. ఇది ఎలా పాసిబుల్ అంటే, సింపుల్గా చెప్పాలంటే డ్రోన్స్ అంటే ఒక ఫ్లయింగ్ రోబోట్. మనిషి ఉండడు, గ్రౌండ్ నుండి కంట్రోల్ చేస్తాడు లేదా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. ఇప్పుడు చూద్దాం యుద్ధంలో డ్రోన్స్ ఎలా వర్క్ చేస్తాయో. డ్రోన్ని కంట్రోల్ చేయడానికి సోల్జర్ ఒక రిమోట్ సిస్టమ్ని యూజ్ చేస్తాడు. సిగ్నల్స్ పాస్ చేయడానికి రేడియో సిగ్నల్స్ ఆర్ శాటిలైట్ ద్వారా పంపిస్తారు. షార్ట్ డిస్టెన్స్లో డైరెక్ట్ సిగ్నల్స్, లాంగ్ డిస్టెన్స్లో శాటిలైట్ యూజ్ అవుతుంది. అంటే ఏంటి? పైలట్ బ్యాటిల్ ఫీల్డ్లో ఉండాల్సిన అవసరం లేదు. సేఫ్ ప్లేస్లో నుండి డ్రోన్ని ఆపరేట్ చేయొచ్చు. ప్రతి డ్రోన్లో జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. ఇది డ్రోన్కి ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియడానికి హెల్ప్ చేస్తుంది. ముందు టార్గెట్ లొకేషన్ సెట్ చేస్తే డ్రోన్ ఆటోమేటిక్గా అక్కడికి వెళ్తుంది. ఇది ఆల్మోస్ట్ గూగుల్ మ్యాప్స్లా వర్క్ చేస్తుంది. డ్రోన్స్లో పవర్ఫుల్ కెమెరాస్ ఉంటాయి. లైవ్ వీడియోని డైరెక్ట్గా కంట్రోల్ రూమ్కి పంపిస్తాయి. నైట్లో కూడా చూడడానికి థర్మల్ సెన్సార్స్ యూజ్ చేస్తాయి. హీట్ డిటెక్ట్ చేస్తాయి. డార్క్లో కూడా ఎనిమీస్ని ఐడెంటిఫై చేస్తాయి. అంటే ఎక్కడ హైడ్ అయినా ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. డ్రోన్స్ కూడా మనకి చాలా టైప్స్ ఉన్నాయి. సర్వేలెన్స్ డ్రోన్స్, వీటి పని స్పైయింగ్ మాత్రమే. ఎనిమీ మూవ్మెంట్స్ ట్రాక్ చేస్తాయి. కాంబాట్ డ్రోన్స్, వీటిలో మిసైల్స్ ఆర్ బాంబ్స్ ఉంటాయి, డైరెక్ట్గా అటాక్ చేయగలవు. కామికేజ్ డ్రోన్స్, ఇది వన్ టైం డ్రోన్, టార్గెట్ మీద డైరెక్ట్గా క్రాష్ అయ్యి బ్లాస్ట్ అవుతుంది. డ్రోన్ కంట్రోల్ మొత్తం సిగ్నల్ మీద డిపెండ్ అవుతుంది. ఎనిమీ ఆ సిగ్నల్స్ని జామ్ చేస్తే డ్రోన్ కంట్రోల్ లూజ్ అవ్వచ్చు. అందుకే యాంటీ డ్రోన్ సిస్టమ్స్ కూడా డెవలప్ చేస్తున్నారు. డ్రోన్స్ చీప్గా ఉంటాయి కానీ పవర్ ఎక్కువ. స్మాల్ కంట్రీస్ కూడా ఈజీగా యూజ్ చేయగలవు. సోల్జర్ రిస్క్ తక్కువ కానీ డ్యామేజ్ ఎక్కువ. అందుకే మోడర్న్ వార్స్లో కూడా డ్రోన్స్ కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ఫ్యూచర్లో వార్స్ మొత్తం డ్రోన్స్, ఏఐతో జరిగే ఛాన్స్ ఉంది. టెక్నాలజీ పెరిగిన కొద్దీ యుద్ధం స్టైల్ కూడా మారిపోతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సైన్స్ అండ్ టెక్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.